హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 రేపు మనకి షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 9 ముగియడంతో అసలు ఎల్లుండి జరగబోయే ఫినాలీలో ఎవరు విన్ అవుతారంటూ చాలా వార్తలు కథనాలు నడుస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే తనూజా ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య ఒక రచ్చ అయితే నడుస్తుంది. తనూజా ఫ్యాన్స్ మా తనూజా విన్ అవుతుంది అంటూ తనూజా ఫ్యాన్స్ వార్ చేయడం జరుగుతుంది. అలాగే మా పవన్ కళ్యాణ్ విన్ అవుతాడు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ జరగబోయే గ్రాండ్ ఫినాలీకి చాలా మంది ఎదురు చూసేది ఏంటి అంటే గ్రాండ్ ఫినాలీకి గెస్ట్ ఎవరు రాబోతున్నారు అంటూ. అసలు ఈ గ్రాండ్ ఫినాలీకి ఈసారి ప్రభాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ 90% ప్రభాసే ఈ గ్రాండ్ ఫినాలీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రోఫీ అందించే ఛాన్సెస్ ప్రభాస్ వస్తున్నారు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. నిజానికి గ్రాండ్ ఫినాలీ మనకి రేపటికి షూట్ ముగిస్తుంది కాబట్టి నిజంగా ప్రభాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎదురు చూస్తున్నారు. నిజంగా ప్రభాస్ వస్తే నిజంగా బాగుంటుంది అని అయితే చాలా మంది ఫ్యాన్స్ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ లిస్టుల ప్రకారం మనం చూసుకున్నట్లయితే సంజన గారు, డెమోన్ పవన్ గారు చాలా తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఒక 4-5 లిస్టులో ఉన్నా సరే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విన్నింగ్ రేస్లో అసలు తనూజా అలాగే కళ్యాణ్ మధ్య ఒక పోరు నడుస్తుంది. ఎందుకంటే టాప్ లిస్ట్లో వీళ్ళిద్దరు ఓటింగ్స్ ఒకసారి టై అవ్వడం, ఒక్కొక్కరు హై అవ్వడం, ఒక్కొక్కరు లో అవ్వడం జరుగుతుంది. ఏదేమైనా కానీ విన్నింగ్ డెసిషన్ మాత్రం వీళ్ళిద్దరి మధ్యనే సాగుతుంది అంటూ అయితే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మనకి ఇమ్మాన్యుయల్ కూడా చూసుకున్నట్లయితే ఒక టాప్ 3 ప్లేస్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్కి ఓటింగ్ లిస్ట్ చాలా తక్కువగా ఉన్నా సరే ఇప్పుడిప్పుడే ఒక 3rd పొజిషన్కి ఇమ్మాన్యుయల్ వచ్చినట్టు ఓటింగ్స్ ప్రకారం మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏదేమైనా కానీ ఓటింగ్ ఎంత వచ్చినా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ అలాగే తనూజా మధ్య ఫ్యాన్స్ మధ్య ఒక రచ్చ అయితే రేగుతుంది. మరి ఇద్దరు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఒక కామనర్గా వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ ఒక కామనర్గా వచ్చి ఇంతమంది ఫ్యాన్స్ని అసలు గెలుపొందడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక అగ్ని పరీక్ష నుంచి దాటుకుంటూ అనేక టాస్కులు దాటుకుంటూ బిగ్ బాస్ వరకు రావడం జరిగింది. అలాగే మనం తనూజా విషయానికి వస్తే ఆల్రెడీ తను సీరియల్ నటి కాబట్టి ఆల్రెడీ ఆమెకు కన్నడ ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే మన తెలుగు ఫ్యాన్స్ కూడా ఉండడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఈమెకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అలాంటిది పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకపోయినా అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియకపోయినా ఒక కామనర్గా ఇంతమంది ఫ్యాన్స్ అండ్ ఓటింగ్స్ గెలవడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. మరి ఏదేమైనా కానీ విన్నింగ్ పొజిషన్లో అయితే వీళ్ళిద్దరు మాత్రమే ఫినాలీ వరకు వెళ్ళబోతున్నారు అని అర్థమవుతుంది. ఈ ఫినాలీ ట్రోఫీని అందించడానికి మనకు చీఫ్ గెస్ట్ గా ప్రభాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ నిజంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలీకి ప్రభాస్ రావాలి అని అయితే చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది ఏంటి అనేది తెలియాలంటే మనం ఈ ఫినాలీ వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఏదేమైనా కానీ నిజంగా ప్రభాస్ వస్తారనుకుంటున్నారు. ఇప్పటి వరకు సీజన్స్ లో మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి రావడం జరిగింది, అలాగే పలు సెలబ్రిటీలు రావడం జరిగింది. ఏదేమైనా కానీ ఈసారి సీజన్ 9 ట్రోఫీ అందించడానికి ప్రభాస్ రాబోతున్నారు అంటూ వస్తున్న వార్తలు నిజమేనా? ఒకవేళ ఫ్యాన్స్ అయితే నిజంగా ఫుల్ ఖుషిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కానీ మరి ఈ సీజన్ 9 విన్నర్ ఎవరైతారు? ఒక కామనర్ కార్డుతో వచ్చిన పవన్ కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఫీమేల్ కార్డుతో వచ్చిన తనూజా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అయితే చాలా మందిలో ఒక సందేహం ఉంది. ఏదైనా కానీ వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్యన ఒక వార్ అయితే సోషల్ మీడియాలో నడవడం జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరైతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అవుతారు అనుకుంటున్నారా, తనూజా అవుతారు అనుకుంటున్నారా? మరి గ్రాండ్ ఫినాలీకి ప్రభాస్ సెలబ్రిటీ ఈ ట్రోఫీ అందించడానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.